మనం ఈ రోజులలో ఈ ఈడి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అనేది చాలా మంది గమనిస్తుంటారు. మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే, అంటే 30 నుంచి స్టార్ట్ చేస్తే 40, 50 ఇంకా ఎన్ని ఇయర్స్, ఇంతకుముందు 50+ తర్వాత వచ్చేది ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ ప్రకారం చూస్తే 30+కే వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం దీన్ని. తర్వాత మన ముఖ్యమైన సమస్య ఏంటంటే ఎక్కువ టైం పెరగడము, తర్వాత అంగం గట్టిపడడము, అంగస్తంభన జరగడము. దీనికి హోమియోపతిలో మందులు ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. దీనికి ముందుగా మనం ఇది ఏ రీజన్ వల్ల వస్తుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. శారీరకంగా, మానసికంగా ఇట్లా డివైడ్ చేయడం జరుగుతుంది. జనరల్గా జబ్బులు ఉంటే మానసిక సమస్యలు వేరు, శారీరక సమస్యలు వేరు ఉంటాయి. ఇప్పుడు జలుబు, జ్వరం వచ్చింది అనుకోండి, అది శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధం లేదు. మానసికంగా ఒత్తిడి ఉండి డిప్రెషన్, ఇటు సైజోఫ్రీనియా లాంటి జబ్బులు ఉంటే అది పూర్తిగా మానసిక సంబంధమైనది. కానీ ఈ సమస్యలు ఈడీ కానీ, పిఎంఈ కానీ ఇలాంటివి శరీరం ప్లస్ మనసు రెండే కంబైన్డ్గా చూడాల్సి ఉంటుంది. సో దీనికి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. దీంతో పాటు మెడికేషన్ ఇవ్వడం వల్ల మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత శారీరకంగా ఉందా, మానసికంగా ఉందా? మానసికంగా ఉంటే ఎక్సర్సైజ్ చేయమనడం, మెడిటేషన్ చేయమనడం, తర్వాత ఈ మంచిగా అంటే పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల మనసులో కొంచెం ఉత్సాహం అనేది ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా ఈ ఈడి ఎరెక్షన్ డిస్ఫంక్షన్లో ఒక డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇలాంటివి ఉండే వాళ్ళలో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ మానసికంగా కూడా కాన్ఫిడెన్స్ అంటే కౌన్సిలింగ్ ద్వారా దాన్ని సెట్ చేయొచ్చు. ఈ రెండే కాంబినేషన్ వల్ల మనకు రిజల్ట్ అనేది ఈడీలో మంచి రిజల్ట్ వస్తుంటుంది. దీనికి హోమియోపతిలో మందులు అడిగినారు. దాంట్లో యాగ్నస్, లైకోపోడియం ఇలాంటివి ఇంకా మనకు చాలా ఉపయోగపడే మందులు ఉంటాయి వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి. క్యాల్కేరియా కార్బ్ కానివ్వండి, ఇట్లా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా చూడాల్సి ఉంటుంది. ఒబెసిటీ ఉంది, ఫస్ట్ ఒబెసిటీ కూడా మనం డీట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మనం మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా హోమియోపతిలో ముఖ్యంగా ఈ శృంగారానికి సంబంధించిన విషయంలో మనం ఎంతో ప్రోగ్రెస్ అనేది తీసుకురాగలుగుతాం. అంటే వీటి కాంబినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే మీరు కంపల్సరీగా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని సంప్రదించండి. మంచి రిజల్ట్ అనేది మనం తీసుకురాగలుగుతాం. నమస్తే.